దేవునికి వందనాలు, స్తోత్రము. ఉదయకాలంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన తర్వాత దేవుని వాక్యం అందించడానికి కూడి వచ్చిన దేవునికి సుఖంగా వెళ్ళటం దేవుని అందరికీ దీవించిన కాక. ఎవరి పత్రిక నుండి 4వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. ఎవరి పత్రిక 4వ అధ్యాయం దాని 3వ వాక్యంలో మనం చదవండి. 3వ వాక్యం వరకు మనం నేర్చుకున్నాం. 3వ వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి. స్తోత్రం. ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పబడిన మాట జగత్తయ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయింది. ఇది చెప్పినది ఏంటి? ఆదికాండము 2వ అధ్యాయం 1-2 వాక్యం అండి. అది మీరు తెలియాలి. ఆకాశము భూమి అంటే ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్తం సంపూర్ణ చేయబడింది. తర్వాత దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో సంపూర్ణ చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించెను. ఇప్పుడు మనము చదివిన ఏమంటే తెలుసా? ఎవరి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో జగత్తు పునాది అని చెప్పినది ఏమంటా తెలుసా? దేవుడు ఆది కాండములో 1-2వ అధ్యాయం సృష్టి గురించి దేవుడు చెప్పుతున్న సృష్టిలో. ఇప్పుడు సృష్టిలో దేవుడు ఏం చేసేది? తన పని సంపూర్ణ చేశాడు. మనుషునికి సృష్టించిన మునపే మనిషికి కావలసినదాన్ని దేవుడు ఏం చేశాడు? సంపూర్ణ. మనుషునికి కావాలి, ఏదైనా తోట కావాలి, తోటములు కావాలి, నీరు కావాలి, సూర్యుడు చంద్రుడు కావాలి, నక్షత్రాలు కావాలి, సముద్రములు చేపలు కావాలి. ఇదన్నీ మనిషికి కావలసినన్ని దేవుడే చేశాడు. సంపూర్ణ చేసిన తర్వాత దేవుడు ఎవరికి సృష్టించాడు? మనిషిని. అది నుండి ఒక మెసేజ్ నుండి, ఒక మాట దేవుడు నుండి, అంటే నీకు కావలసినది ఇప్పుడు వచ్చినది కాదు, నీకు కావలసినదాన్ని ఇప్పుడు వచ్చినది కాదు, నీకు కావలసినవన్నీ దేవుడు ముందుకు ఏం చేశాడు? పూర్తిపరిచాడు. అది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. అంతే. నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మనం అందరూ అనుకున్నారే ఏంటి, మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకి చేసినట్టుగా దేవుడు చేశారని అనుకున్నారు. తల్లిదండ్రులు నీకు కావాల్సినది ఏది అప్పుడప్పుడు దేవుడు ఇచ్చారు కదా. తల్లిదండ్రులు ఇస్తున్నారు, పండ్లు కావాలి, అన్నం కావాలి, బస్సు స్కూటర్ కావాలి, సైకిల్ కావాలి, ఏది కావాలి అప్పుడప్పుడు ఇచ్చినట్టుగా మీరే చేస్తున్నారు అనుకున్నారు. దేవుడు అలాగే కాదు. అంటే మనిషిని సృష్టించిన మునుపు మనిషికి కావలసిన దాన్ని దేవుడే చేశాడు. సంపూర్ణ. అలాగే అయితే మనకు రక్షణ పొందిన మన కొరకు దేవుడే చేశాడు. అన్ని సమకూర్చాలని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగా నమ్మిన వాడు ఎప్పుడు వెరీడావు. అలాగా నమ్మిన వాడు ఎప్పుడు చింతా కారణము కలిగి ఉంటాడు. అది ఇప్పుడు మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత ముందుగా సిద్ధపరుస్తుందని సమయోజమైన సమయంలో నీ దగ్గరికి వస్తుంది. సమయంలో మన దగ్గరికి వస్తుంది. దేవుడికి స్తోత్రం. మనం చేయవలసిన పని దాని వరకు దేవా మనకు ఇచ్చిన స్తోత్రంలో ఆ సంయోజనమైన సమయంలో నాకు కావలసినన్ని నాకు పంపించిన స్తోత్రం అని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు అర్పించండి. స్తోత్రం. ఈ రాత్రి సంఘ బిడ్డలు తెలుసుకోవాలంటే దేవుడు మన కోసం అన్ని ముందుగా సిద్ధపరిచారు, సమకూర్చారు అని తెలిసి ఆ దేవునికి స్తోత్రములు స్తుతులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పబడింది అంటే జగత్తు పునాది మునిపే దేవుడు ఏం చేశారు?
అక్కడే రెస్ట్ అనే పదము విశ్రాంతి. అది సబత్ కాదు. అదేంటి కాదు? కొంతమంది అనుకున్నారు యేసు ప్రభు జగత్తి పునాది మునుపే సబత్ ఆచరించి దేవునికి సబత్ ఆచరించడానికి అక్కర్లేదు. ఎందుకు? దేవుడుగా ఉన్నాం కాబట్టి ఆయనకి ఏమైనా అవసరం లేదు ఏది పాటించడానికి. అది అవసరం ఎవరికి? మనిషి కోసం. ఇక్కడే ఆది కాండము 4వ అధ్యాయము 3వ వాక్యం జగత్తు పునాది మునుపే దేవుడే సందేహం చేసేది, సంపూర్ణ చేసేది. ఎందుకంటే ఆది కాండంలో రాయబడిన మనుషులకు కావలసినదన్నీ సంపూర్ణ చేశారని దేవుని వాక్యము రాయబడింది. తర్వాత వాక్యం మీరు చూడండి 3వ వాక్యములో కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అంటే దేవుడు ఏం చేశాడు? విశ్రాంతిలోకి ప్రవేశించలేదని దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేశారని చెప్తున్నారు. ఎవరి కోసం చెప్పారు? అది ఇశ్రాయేలు కోసము చెప్పిన మాట. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలంటే ఏమనకంటే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చెప్పిన మాట. ఏది? ఈ ప్రజలకున్న ప్రజలు దేవునితో మాట్లాడినండి. వారికి అవిశ్వాసం కలిగిన వారుగా, వారి అవిశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు. విన్న వాక్యం మారించి నిష్ప్రయోజనం అయిపోయింది. వారి హృదయం కఠినమైంది. అప్పుడు దేవుడు అప్పుడప్పుడు సమయంలో మాట్లాడినది. ఈ మాట్లాడిన విన్న ప్రజలు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. వారి హృదయం కఠినపరిచారు. వారు వినిన వాక్యం నిష్ప్రయోజనమైంది. వారి అనుసరించలేను కాబట్టి వారేమవ్వలేదు. ఇప్పుడు ఈ వారు అది ఇశ్రాయేలు వారు జీవితంలో చేయని పని మీరు వినండి. వారికి అలాగ చేసినప్పుడు దేవుడు ఇలాగా చెప్తున్నారు. ఏది? నేను నా చేసిన విశ్రాంతిలోనికి వారు రాలేదని, ప్రవేశింపలేదని ఆయన ఏం చేశారు? ప్రమాణం చేశారంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి సంఘపడని తెలియాలి. దేవుడి స్తోత్రం. ఆ ప్రజలు ఎలాగా ఉన్నారు అలాగా దేవుడు కూడా ఎలాగా అయింది. దేవుడికి స్తోత్రం. మీరు ఎలాగా ఉందో అలాగా దేవుడు నీకు అలాగా ఉంది. మనకు ఎలాగా ఉందో మీరు ఎలాగా ఉంటున్నా మీరు కంటే ఏమైనా బరువు ఉంది అది గురించి కాదు నేను చెప్పింది. మీ స్వభావం ఎలాగా ఉందో అలాగా స్వభావం ఎలాగా ఉందో అలాగ బట్టి దేవుడు కూడా మీకేమవుతున్నారు అలాగా ఉండాలని దేవుడు వాక్యం ఉంది కదా. 18 కీర్తనములు చూడండి. 18 కీర్తనము దాన్ని 25, 26 వాక్యం చూడండి. దేవుడు దయగల వారికి దేవుడు దయ చూపించు. యథార్థవంతుడుగా నీ ఉంటే దేవుడు నీకు ఎలా ఉంది? సద్భావం కలిగి వారాయడు. నీ ఎలాగా సద్భావం కలిగి వారు ఉన్నారో అలాగా దేవుడు నీకేమో నీ ఎలాగా ఉందో అలాగా దేవుడు నీకు మనం వెంట తెలియడానికి నీ ఎలాంటి స్వభావం ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నాం అదే విధంగా దేవుడు నీకు స్వభావం కలిగిన వాడే. అంటే నేను ఎందుకు అది చెప్పానంటే ఇశ్రాయేలు దేవునికి ఎలాగా ఉన్నాం అది దేవునికి విధేయత కలిగలేదు. దేవుడు మాట వింటారు. హృదయం ఏమైంది? కఠిన పని అయింది. అప్పుడు కూడా దేవుడు కూడా అదే విధంగా ప్రవర్తించడానికి ప్రారంభించారు. అది దేవునికి స్తోత్రం. అది మనసు ఉంచుకొని ఇంకా మనము 4 వాక్యములకు రాండి. 4 వాక్యములకు దేవుడు 7వ దినమందు ఈ కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను. 7వ దినమందు దేవుని కార్యములన్నీ ముగించి
ఏడాది దినములు దేవుడి కార్యములన్నీ ముగించి దేవుడు చేసేది. అప్పుడు ముందుకు చెప్పారు అన్నమాట. దేవుడి దగ్గర అంటే ఇది సృష్టి చేసి దేవుడే చేశారు. విశ్రమించుంటున్నారని అనుకుంటున్నారంటే ఏమి తెలుసా, ఆయన పని అన్ని చేసిన తర్వాత దేవుడే చేశారు. రెస్ట్ తీసుకొని అని చెప్పడానికి కాదు, దేవుడికి రెస్ట్ అవసరం లేదు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటే మీరు నేను చెప్పిన మాట, ఈరోజు మీరు ఒక మంచి కూర చేసేవారు, అదేదో చేప అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, ఆ కూర అన్ని కర్రీలన్నీ అయిన తర్వాత మీ పని ఏం చేసేది అంటే అదే అర్థమే అక్కడ ఉండేది. లేకపోతే ఒక చిత్రము రాసిన పిల్లలు చిత్రం చేసినట్టు పని, ఆ చిత్రము ప్రారంభించే పని ఏం చేసేది అదే అర్థం అక్కడ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే సృష్టి మీద ఉన్న విశ్రాంతి అని చెప్పొచ్చు, రెస్ట్ అని చెప్పొచ్చు. రెస్ట్ అని చెప్పిన కంటే మంచిది, దానికంటే ఉత్తమమైన పని ముగించారని, అదే కరెక్ట్ అంటున్నారు మాట. ఓకే, ఇప్పుడు ఒకటి ఆ రెస్ట్ కొడుకు చూసినప్పుడు ఇది మనం ఆదికాండ 2 చదవేరు, అందుకని ఇంకా మళ్ళీ చదివించి వినిపించలేదు. ఒకటి సృష్టిలున్న విశ్రాంతి గురించి మీరు తెలుసుకోవాలి. రెండవది ఏమంటే ధర్మశాస్త్ర సంబంధమైన విశ్రాంతి. ఓకే, నిర్గమకాండము 20 అధ్యాయము 8 వాక్యములు ధర్మశాస్త్రం సంబంధించిన విశ్రాంతి. ఓకే, ధర్మశాస్త్రం సంబంధించిన విశ్రాంతి అని చెప్పింది ఏంటంటే అది ఒక్క రోజు ఉన్న విశ్రాంతి. అవునా లేదా? శనివారం 20:8 అదే అప్పుడు విశ్రాంతి దినము నేను చెప్పినది 1 రోజు 2 రోజులు. 1 రోజు వారికి ఏమవుతున్నారు, రెస్ట్ తీసుకోమని దేవుడు వారికి చెప్పినది. ఇది ధర్మశాస్త్ర సంబంధించిన విశ్రాంతి. వారికి అపోస్తల కార్యంలో 1 అధ్యాయము దాని 12వ వాక్యం చూడండి. 1 అధ్యాయం 12వ వాక్యం. అందరూ విభ్రాంతి పొంది అపోస్తల కార్యం 1 అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు ఒక విశ్రాంతి దూరం గురించి అక్కడ చెప్తున్నారు. నడవ దిగినంత దూరం, నడవ దిగినంత దూరం, అదే ఒక విశ్రాంతి. ఒక మనుషుడు ఒక రోజు ఒక విశ్రాంతి దినములో నడవ తగ్గిన దూరం. అంటే మీరు అనుకున్నారంటే విశ్రాంతి దినములు మేకింగ్ చెప్తున్నారు. అటు ఇటు ఎక్కడ మనం ఇప్పుడు తిరిగినట్టుగా అలాగే తిరగకూడదు. విశ్రాంతి దినములు నడవవలసిన దూరం ఉంది, దాని మించిన మీరు ఏం చేయకూడదు. అంటే దాదాపు నడవవలసిన ఏమంటే 2000 మూర దూరం నడవచ్చు. 2000 అంటే ఒకవేళ చెప్తారు, మనం ఏం చెప్తానంటే 1 కిలోమీటర్ అని చెప్పచ్చు. ఎంత దూరం నడవచ్చు? 8 రోజు విశ్రాంతి దినం. అప్పుడు అక్కడ ఒలుగు కొండ నుండి అంటే ఎంత దూరం? అంత దూరం. ఇప్పుడు ఒలింపు కొండ నుండి యెరూషలేముకి రావాలంటే అంత 1 కిలోమీటరే. హలో, నేను చెప్పిన నీకు అర్థమైందా లేదా? ఒలింపు కొండ నుండి యెరూషలేము నగరం వరకు 1 కిలోమీటర్ మాత్రమే ఈ విశ్రాంతి దినములు ఏం చేయాలి? నడవాలి. దాని మించిన దూరం నడిచిననుకో వారికి రాళ్ళతోని కొట్టి చంపబడాలి. అంటే విశ్రాంతి దినములు ఎవరు కూడా ఇంటి లేకూడదు, అగ్గి ముట్టించకూడదు, కర్ర ఏరుకోవడానికి వెళ్ళకూడదు. అలాగే వెళ్ళిన వాడు ఆనాడు ఉండేది
వారికి ఏం చేసిండు? పాలయంలో మెలిపిన వారికి రానితోని కొట్టి ఏం చేశాడు? చంపేనని దేవుని వాక్యములో రాయబడింది. కదా నేను చెప్పినది ఏమన్నా నిర్గమకాండము సంఖ్యాకాండము కలిసి మీరు చదివితే నేను చెప్పిన మాటకన్నీ మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు విశ్రాంతి దినమంటే ఒక దూరం అని చెప్పినది ఎంత కిలోమీటర్? లేకపోతే 2000 మూర. ఒక మూర ఏంటి? ఒక మూర. ఓకే, అనగా 2000 మూర ఒక మనిషి అయితే అలాగైతే ఎవరైనా రోగిగా ఉండి నాకు ఒక 10 కిలోమీటర్ దూరం నడిచొచ్చి పోవలేదు. అసలు చూడడానికి మనకేం లేదు, అవకాశం లేదు. అర్థమైందా? అందుకే యేసు ప్రభునికి పట్టుకున్నది లక్ష్యవారం ఏసైకి ఏం చేశారు? పట్టుకున్నారు. శుక్రవారం ఏసైకి ఏం చేశారు? సమాధి చేశారు. శనివారం ఎందుకు చేయలేదంటే సమాధి శనివారం అంటే చేయలేదు. శనివారం వారికి ఏంటి? విశ్రాంతి. అందుకని వారు ఏం చేశారు? శుక్రవారమే ఏసైకి ఏం చేశారు? దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు ఈ మధ్య చెప్పకూడదండి, ఒక శబ్దంతో దూరం అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే రెండవది నేను చెప్పిన ధర్మశాస్త్ర సంబంధమైన విశ్రాంతి. ఇది మూడవదే ఇక్కడ చదువుకుని చూడండి. ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయము 5-6 వాక్యం చూడండి. 5-6 వాక్యం. ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ఈ మూడవది ఎక్కడ చెప్పిన సంగతి మీరు చూశారు కదా. ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశంలో వారికి దొరికిన విశ్రాంతి. మూడవది ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయము 5-6 వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలకి కానానులో దొరికిన విశ్రాంతి గురించి అక్కడ రాయబడింది. అది నేను మళ్ళీ కొంచెం కూడా ఇంట్రెస్టెడ్గా చెప్తానండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక అటు వారికి దేవుడికి స్తోత్రం. విశ్రాంతి దినములు వారికి దొరికిన సమాధి గురించి నేను చెప్పాలి. స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ 6వ వాక్యములు ఒక మాట ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడదని. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చారు? 95 కీర్తనము 7-8 వాక్యం చూడండి. 95 కీర్తనము 7-8 వాక్యం చూడండి. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరాయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. 95 కీర్తన 5-6 వాక్యం 7-8. నేడు మీరాయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంటే మీ ఇక్కడ నేడు మీరాయన మాట వినిన ఎడల ఒక విశ్రాంతి గురించి చెప్తున్నారు. నేడని విశ్రాంతి గురించి చెప్తున్నారు. అప్పుడు విశ్రాంతి గురించి చెప్పారు ఎవరికి? మోషకి. ఓకే, ధర్మశాస్త్రములు ఆ చెప్పిన దినం నుండి మోస రాసిన ఆ దినం వరకు వచ్చినప్పుడు దాదాపు 500 సంవత్సరం. 500 సంవత్సరం తర్వాత చెప్పుతున్నారు నేడు నీకు ఒక విశ్రాంతి ఉన్నదిగంట. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన అర్థమైందా మీకు? అందుకే నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం.
బోరు కొట్టుతున్నారా స్పీడ్కి రాలేదు అనుకోని సముద్రం కలిగిన అప్పుడు నేను చెప్పాను నేడు ఇప్పుడు నిర్గమకాండం ధర్మశాస్త్రం అని చెప్పిన ఆ దినం నుండి కీర్తన రాసిన దావీదు వరకు దాదాపు 500 సంవత్సరం తర్వాత 500 సంవత్సరం తర్వాత దావీదు చెప్పిన ఏమంటే తెలుసా, నేడు నీకే ఉంది ఒక విశ్రాంతి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ విశ్రాంతి ఏదంటే ఆత్మీయ విశ్రాంతి గురించి దావీదు రాజు చెప్తున్నారు. హలో స్తోత్రం. 4వ అధ్యాయంలో మీరే చదివినది ఏమంటే 6వ వాక్యాన్ని చదివినప్పుడు కానాను దేశము వారికి ఒక విశ్రాంతి దినం అని చెప్పారు. దానికి స్తోత్రం. అది వారికి అది మనకు ఒక నీడగా ఉంది. ఏది ఆ విశ్రాంతి దినం మనకు ఒక నీడ. వాస్తవంగా ఆత్మీయ స్వస్థత మనకు దొరుకుతున్నారని ఎవరు చెప్పారు? దావీదు మహారాజుడు చెప్పారు. స్తోత్రం కలిగిన ఇప్పుడు దేవుడు సంఘ బిడ్డలకి ఈ పగటి కాలము తెలియాలి. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు ఆత్మీయ స్వస్థత ఇచ్చారు. వారికి ఏం చేయలేదు, వారి స్వస్థత వారే చేయలేదు. కనాన్ దేశంలో వారు కొందరు ఏం చేయలేదు, ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుండి వచ్చిన? 500 దేశం నుంచి గొర్రెపిల్ల రక్తము నుండి అది విడుదల పొంది ఎర్ర సముద్రం దాటి ఎడారి వచ్చిన పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము, వారికి అప్పుడప్పుడు తినడానికి మన్నా దొరికింది. బంట నుండి నీళ్లు తాగిన ఆ ప్రజలలో వారు ఆ ప్రజలు ఏం చేయలేదు. కానాను దేశమైన స్వస్థతలో విశ్రాంతి దినములు వారే ప్రవేశించలేదని దేవుడు వాక్యం చెప్తున్నారు. కానీ నేడు మనకొక విశ్రాంతి ఉంది. అదేమనగంటే ఆత్మీయ విశ్రాంతి దేవుడు మనకి ఇచ్చినారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. మనందరికీ ఆత్మీయ రెస్ట్ ఉంది. హలో, ఇప్పుడు మనగా ఈ రోజు నీకు ఆత్మీయ రెస్ట్ దొరకలేకపోతే ఈ రోజు కూడా మీరు కూడా అక్కడికి వెళ్ళవలసిన వాడు. అక్కడికి అర్థమవుతుంది. అరటిపండు ఏదో కావలసిన వస్తువులన్నీ తెచ్చి మీరు కూడా మనకి ఆడవాళ్ళకి ఈ విషయంలో ఎక్కువ ఉంది. మగపిల్లకి మాత్రమే లేదు, పట్టింపు లేదు. ఇంకా అర్థమైంది లేదు. ఆత్మీయ విషయంలో చూడండి, ఎప్పుడు ఎవరి ముందు కనుక ఆడవాళ్ళ ఆత్మీయ విషయంలో ఏదైతే చెయ్యాలంటే ఎప్పుడు ఎవరి ముందుకు వస్తుంది. నేను 100 ఆడవాళ్ళు ఉంది అనుకోనండి, ఈ 90% ఆడవాళ్ళు ఈ దేవుడి విషయంలో వారు ఇప్పుడు ఏమవుతున్నారు, అది ముందుకు వస్తారు. ఇప్పుడు ఉంటుంది కదా, అది యేసయ్య తోడుగా ఉండినప్పుడు ఎక్కువ మంది వచ్చిన మాట ఆడవాళ్ళ కంటే మనవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వచ్చిన. అంటే నేను చెప్పకుండా ఆత్మీయ విషయంలో ఎప్పుడు కూడా మగ పిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ ఉన్నది. స్తోత్రం కలిగిన అప్పుడు నేడు అని చెప్పినది మనకు ఒక ఆత్మీయ విశ్రాంతి చూడండి. ఇది ఎవరి పత్రిక 4వ అధ్యాయము 8-9 వరకు చూడండి. యోషువ విశ్రాంతి కలిగి చేశారు. యోషువానికి ఏమైంది? విశ్రాంతి చూడండి కదా, సరిగా అర్థం అవునట్టుగా. దేవునికి స్తోత్రం. యోషువ వారికి ఏం చేశారు? విశ్రాంతి కలిగారు. యోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వాక్యము, 22వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 21:44. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యోషువ గ్రంథంలో 21:44, 22:4వ వాక్యం నెమ్మది వారికి విశ్రాంతి. ఇప్పుడు యోషువ వారికి కనాను దేశంలో చేశారు, విశ్రాంతి
కలిగింది. వాస్తవ మార్గం విశ్రాంతి కలిగిందా? కలిగలేదు. ఎందుకు? మళ్ళీ విశ్రాంతి కలిగిన వారిలో ఆ దేశంలో ఉండదు, యుద్ధం ఉండకూడదు. యుద్ధము ఉండకూడదు. ఇప్పుడే అప్పుడే యుద్ధం ఉంది. 31 రాజ్యాలకి హత్య చేసింది దేవుడు. యోసేపు 31 రాజ్యాలకి ఓడిపించి ఆ దేశాన్ని ఏం చేశారు? దేవుడు ఆయన చేతికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యోషువ చేసిన ఆ కనాన దేశంలో వాస్తవంగా సంపూర్ణంగా వారికి ఏం లేదు, స్వస్థత కలగలేదు. సోదరు వారికి ఎప్పుడు ఏం చేయలేదు, స్వస్థత కలిగలేదు. దేవునికి స్తోత్రం కలిగలేదు. వాళ్ళు ఏదైతే మమ్మల్ని స్వస్థత కలిగింది. వాళ్ళందరూ ఎక్కడ ఏం చేయలేదు, కనాన దేశంలో ఏం చేయలేదు, ప్రవేశించలేదు. ఆయన అర్థమైన నేర్పథ్యం లేదు. యోషువ వారికి ఇచ్చిన స్వస్థత విశ్రాంతి వారికి ఏం అవ్వలేదు, కలగలేదు. ఎందుకంటే వారికి కొందరు ఏమైంది, విశ్రాంతి పొందలేకపోయింది. రెండవది దేవునికి స్తోత్రం కలిగిన యోషువ వారికి విశ్రాంతి కలిగింది ఏమంటే రాష్ట్రపరంగా వారికి ఏం చేశారు, విశ్రాంతి ఇచ్చారు. ఆ రాజ్యపరంగా వాళ్ళకి ఏమైంది, కానీ అది కూడా ఏమైంది, యుద్ధం ఉంది కాబట్టి అది సంపూర్ణమైన విశ్రాంతి కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హలో, నేను చెప్పుకున్న మాట మీరు మనస్సులో వెలుగరావాలి. అంటే సృష్టిపరంగా ఒక విశ్రాంతి, రెండవది ధర్మశాస్త్రపరంగా విశ్రాంతి, మూడవది ఇశ్రాయేలు కనాను దేశంలో కలిగిన విశ్రాంతి, 5 నేడు అంటే ఒక ఆత్మీయ విశ్రాంతి. ఇప్పుడు మనం నేర్చుకున్న 5 యోషువ వారికి ఇచ్చిన విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఓకే, ఇది 5వ విశ్రాంతి ఎక్కడ ఉన్నది మీరు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి స్తోత్రం కలిగింది గాక. ఇది క్రీస్తు మనకు ఇచ్చిన విశ్రాంతి. యేసుక్రీస్తు మనకు ఇచ్చిన విశ్రాంతి. దేవునికి స్తోత్రం. యేసు 7వ రోజులుగా విశ్రమించారు. అదే విధంగా 7వ దినము దేవుడు స్వస్థత కలిగినట్టుగా మనకు కూడా ఏమైంది, స్వస్థత కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అర్థం క్రీస్తు చేసిన పాప విషయంలో మనం ఏం చేయలేదు, ప్రతిదినములు ప్రవర్తన చెయ్యడానికి అక్కర్లేదు. క్రీస్తు మనకిచ్చిన విశ్రాంతి యోషువ చేసినట్టు కాదు. యోషువ సంపూర్ణంగా స్వస్థత ఆ విశ్రాంతి వారికి ఇవ్వలేదు. అలాగే కాదు, క్రీస్తు మనకిచ్చినది సంపూర్ణమైన. అందుకని పాప విషయంలో మనం ఇంకేం చేయండి, దాని కొరకు ప్రవర్తన చెయ్యడానికి అక్కర్లేదు. పాప విషయంలో ఇంకా ప్రవర్తన నేనే చెప్పిన మీకు అర్థం అవ్వలేదన్నట్టుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన యేసు చేసిన ఏంటంటే ఎవరి కొద్దిగా 1 అధ్యాయంలోకి చూడండి. 1 అధ్యాయం 3వ వాక్యం చూడండి. 1 అధ్యాయం 3వ వాక్యం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమున ఎండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయము, అదే మాట విన్నాడు, పాప విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని
చదివిన వాక్యం సరిగా విన్నారా? పాపములకి పరిహారం చేసిన తెలుగు శుద్ధీకరణ కరెక్ట్ కాదండి. పాపములకి మీకేమంటే పరిహరించిన తర్వాత ఆయన పరలోకములు మహిమా సింహాసనం దగ్గర ఏం చేశాడు? నిలిచున్నారు, కూర్చున్నారు. అదే ఇప్పుడున్న వారు అందరూ ఏం చేస్తున్నారు? పాపములకి పరిహారం కలగలేదు కాబట్టి వారందరూ ఇప్పుడు కూడా నిలిచి ఉన్నది. అర్థమవలేదు? ఏంటి అర్థమైంది? నీకు అర్థం పని చేయాలి. వారు కూడా మీకు పాపక్షమా వారికి మంచి జరగడానికి ప్రతిదినం వారు అక్కడ నిలబడుతున్నారు ఇప్పుడు కూడా. మీకు అర్థమైంది అని చెప్పడానికి కావద్దండి, ఇది లైఫ్లో వెళ్ళిపోతుంది కాబట్టి. అందుకని అర్థం తెలుసుకోవాలి. పాపములకు పరిహారం కలగడానికి వారు ఇప్పుడు కూడా రోజు రోజు చేసుకొని ఏం చేస్తున్నారు? మన యేసు నిలబడాలి. పాపానికి ఏం చేశాడు? పరిహారం చేసిన తర్వాత అది నిలబడలేదు, కూర్చున్నారు. ఈ అర్థం ఏమంటే పాపములకి ఇంకా నీయే చెయ్యకూడదు, పరిశ్రమ చెయ్యదు, పాపానికి ఇంకే చెయ్యదు. ఆ విషయం గురించి మీరు ఇంకా పరిశ్రమించక్కర్లేదు. అక్కడ వద్దు, ఇక్కడ వద్దు, అక్కడికి వద్దు, అది ఇది ఇదే చేయడం అక్కర్లేదు. ఏం చేయాలి? దేవుడే చేసి పరిగణించి కూర్చోవాలి. అది ముందు వరకు వారికి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారి చేతులు ఏముండాలి? దోశ ఉండాలి, గారెలు ఉండాలి, లేకపోతే పిండి ఉండాలి, లేకపోతే మేకలు ఉండాలి, పాలకం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది పట్టుకొని వారందరూ ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? ఆ దేవాలయ లోపలికి పాప పరిహారార్థం అక్కడికి వెళ్ళి తిరిగి వేసినప్పుడు అదే పాపము చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. అక్కడ మహారాజులకు కూర్చోడానికి అక్కడ ఏం లేదు, కుర్చీ లేదు. ఎందుకంటే అది నిలబడుతున్నారు. ఒక్కడికి తప్పి ఒక్కడికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెలియపరుచున్నారు. కానీ మన యేసు అటువంటి వాడు కాక అది సొంత పాపం వెళ్ళి పరిహరించి కూర్చున్నారు. ఇంకా మన రాత్రి నీకు పాప పరిహారం చేసి ఆ పాపములకి పరిహారం చేసి యేసు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రోగ్రాం ఏంటో తెలుసా? పాప విషయం ఆమెకు తెలియదు. అని ఎవరైతే చూడండి, చదివి చూడండి. దాన్ని బాగా చేశారు. 3 దినాలు 4 దినాల వరకు అడిగే బాబు ఇంటికి మళ్ళీ ఏదైనా వచ్చిందా? వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? నాదా నుంచి చెప్పినప్పుడే ఆయనకి ఏమొచ్చింది? 5 మంది రాలేదు, రాదు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. కానీ ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు వరకు అవసరం లేదు. ఇప్పుడు నీకేమంటే వెంటనే నీకేమవుతుంది? పాపం ఏంటది? నన్ను మనసాక్షి నిన్ను ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. అదే అదే పాత కొత్త కదా తేడా. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఏం చేశారు? పాపములకి ఏం చేశారు? పరిహారం చేశారు. స్తోత్రం కలిగింది. ఇశ్రాయేలుకి పాపములకి పరిహారం చేశారు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు తెలియవలసిన ఏమండి? దేవునికి స్తోత్రం. 9:10 ఒకటి మాట ఉంది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి, అంటే సబర్కిమోస్ అని గ్రీక్ పదం. ఏంటంటే తెలుసా? SABBATIS
SMOS, సర్వస్మోస్. ఆయన అర్థం అంటే అలా చేసిన క్రియ నుండి ఒక ఆ ప్రవర్తన నుండి వారే చేస్తున్నారు, విరమిస్తున్నారు. చేయన పని నుండి తీర్చని అర్థం లేదు, అది అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. అది మనకి ఇంకా ఏముంది, ఒక విశ్రాంతి ఉన్నదని దేవుడు వాక్యంలో చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు సంఘ బిడ్డలకి క్రీస్తు వలన కలిగిన ఒక విశ్రాంతి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన, దేవునికి స్తోత్రం కలిగిన. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు, క్రీస్తు మన కొరకు ఏం చేశారు, విశ్రాంతి చేశారని. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, ముందుకు నేను చెప్పారు, ఏం చేశారు, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీకందరికీ తెలిసి 28 వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకున్న వారు నా వద్దకి రండి. అప్పుడు వరకు యేసుక్రీస్తు లోకంలో పుట్టి పెరిగి 3.5 సంవత్సరం వరకు అప్పుడు కూడా వారి కూడా పాప క్షమాపణ వరకున్న పని జరుగుతూనే ఉంది. అర్థమైందా? అప్పుడు దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు, బెలీలు ఉన్నారు, అదన్నీ ఉంది. అంతే కదా, యేసు దేవాలయం లోపలికి వెళ్ళి అని చెప్పారు, ఇది నా ప్రార్థన మందిరం అని చెప్పారు. అర్థమైంది? అది మందిరం అని చెప్పిన తర్వాత యేసు, ఇది నేను ఇప్పుడు చెప్పినది యోహాను సువార్త 2:17 నుండి చూడండి. యోహాను సువార్త 2:17 నుండి కిందకి చదవండి. ఆయన శిష్యులు ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాని లేపుదువా అనిరి. అంటే దేవాలయంలో ఎందుకు దేవుడు యేసు చెప్పారు, ఈ దేవాలయం ఏమవుతుంది, పడగొట్టు. ఏ దేవాలయం? వారు ఏంటి అనుకున్నారు, అది ఎందుకు అవుతున్నారు, వారికి ఎందుకంటే కలగా ఉందంటే 40 సంవత్సరాలు పట్టినది. మత్తయి సువార్త 16:17 ఏంటంటే 1-2 వాక్యం చూడండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకాయులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియలు తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. ఆయన శిష్యులు అతనికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనిడి. పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా. చెప్పడానికి నేను వచ్చాను. దేవుడికి పరీక్షలు చదువుకులు ఏముంది, పులించిన పిండి గురించి దేవుడు చెప్పారు. వెంటనే ఏంటో అర్థమైంది, విశ్వాసాలు పొందుతున్నా. దేవుడు ఏం చెప్పారు, అదేంటి ఆ పులిసిన పిండి, ఆ ఓల గురించి చెప్పుకున్నాడు. పులుపు అవన్న ఓల చదువుకునేడు
పరిస్థితుల బోధ గురించి దేవుడు చెప్పినప్పుడు వీరికి ఏంటి అనిపిస్తుంది? అయ్యో మనం రొట్టె తీసుకొని రాలేదు అందుకని అని ఎందుకు చెప్తాను. ఆత్మీయం చెప్పినప్పుడు వారికి భౌతికం అనిపించింది, భౌతికమని అనిపిస్తున్నారు. ఇలాగా అంటే కొందరు విశ్వాసులు ఇప్పుడు కూడా పాఠశాల ఏంటి చెప్పారు వాళ్ళకి అర్థమైంది. ఆత్మీయ విషయం చెప్తే లౌకిక విషయం కొందరు ఇప్పుడు కూడా ఈ చెప్పిన అదే ప్రకారంగా ఏం చేయాలి, క్యాప్చర్ చేయరు. వారికి ఏం చేస్తున్నారు, ఈ మనసులతోటి ఉంది. నేను చెప్పిన నీకు అర్థమంటే ఇప్పుడు నేను వాక్య పరిచయం చేసినప్పుడు నీ మనసులో ఏదో ఒకటి ఉంటాడు అనుకో, నీ మనసులో ఉన్నదే వెంట చెప్తున్నారు. నేను చెప్పడానికి ఉన్నది కాదు, నీ చెప్పిన అదే విధంగా కొందరు ఇప్పుడు కూడా ఉన్నారండి. ఈ ఆత్మీయ విషయం చెప్తా వెంటనే మీకేమవుతారు, భౌతిక విషయం గురించి అయ్యో యేసు ప్రభు రొట్టి గురించి చెప్తున్నారు. ఇక్కడ రొట్టి గురించి యేసు ప్రభు చెప్పడం కంటే రొట్టికి పెంచి పెరగడానికి శక్తి కలిగిన వాడు కదా. ఇప్పుడు యేసు చెప్పిన ఈ దేవాలయం అని చెప్పిన వ్యక్తి గురించే చెప్తున్నారు. చెప్పిన వ్యక్తి అయిన ఈ దేవాలయం ఏం చేస్తున్నారు, పడగొట్టి 3 దినం లోపలి నేను మరలా ఏమవుతుంది లేపుమని చెప్పినప్పుడు వెంటనే వారి నిలుపది 46 సంవత్సరంలోని అంటే ఇది ఆత్మీయ ఏంటంటే ఆత్మీయ మనోనేత్రం వెలుగులేదు. ఇప్పుడు కొందరికి ఆత్మీయ మనోనేత్రం వెలగలేదు. ఈ వెలగలేని వాడు ఎప్పుడు ఏమంట చింతిస్తుంది. లౌకిక విషయాలు అయ్యారు చెప్పింది అలా చెప్తున్నాను. నేను చెప్పినదండి ఆత్మీయ విషయం గురించి చెప్పినప్పుడు అది అర్థం అవ్వదు. ఎందుకు చెప్పాలి వినకుండా వెంటనే జడ్జిమెంట్ చేయడం ఏంటి, మాపై సమరసంలో కట్టిన ఈడు పడగొట్టేస్తాను ఏంట్రా చెప్తున్నారండి సగబిడ్డలు మారారు అంటే. తర్వాత అది చెప్పిన తర్వాత యేసు ఏం చేశాక దేవాలయం లోపల ఉన్న శరీరమైన దేవాలయం గురించి యేసు ఈ మాట చెప్పలేదు. శిష్యులకు అప్పుడు అర్థమైంది. ఎందుకు తోడుగా ఉండినప్పుడు ఏమవుతుంది, కన్నున్నప్పుడు కన్నీకున్న విలువ అదే. ఎందుకు కొందరు నీ దగ్గరికి పోయిన తర్వాత మీకేమొస్తుంది, అది ఎందుకని కావుతున్నారంటే కొందరు ఇప్పుడు కూడా ఎలాగండి దేవునికి స్తోత్రం. తర్వాత నేనేం చెప్పానంటే నీ చెప్పినది ఏమన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత నీ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆడవుని నీ చెప్పడం ఏంటి, ఆడున్నప్పుడు ఆడబెట్టినట్టు మాట, చచ్చిపోయిన తర్వాత నీ ఎందుకు చెప్పడం, బ్రతికినప్పుడు ఆడబెట్టి 4 మాటలు చెప్పు. నీ ఇంట్లో పడవా, నీ ప్రార్థన వలన, నీ వాడు వలన అది చెయ్యకుండా చచ్చిన తర్వాత అందరూ కూడా ఎవరు పెట్టుకున్నారు, చచ్చిన మంది అదే చెప్తున్నారు. కూడా నీకు పువ్వులు నేను విక్రమ మాట చెప్పారు, నీకు పువ్వులు దండ వేయాలంటే బ్రతికినప్పుడు పువ్వులు దండ ఏదైనా వేయాలంటే కొత్త బట్టలు కొన్నానంటే వేయాలంటే బ్రతికినప్పుడు ఏం చేయాలి, చచ్చినప్పుడు అందరూ వచ్చి వేసడమే. అదెందుకు, ఎవరి కోసం, ఆయనకి పనికి వస్తుందా, ఎవరి పనికి మనం అందరూ చూసారా, అది కుటుంబస్తులు వచ్చిన బట్టలు పూలు వేసి వెళ్ళిపోయారు. ఉంటాయి విశ్వాసం కూడా కొందరు అంటే యేసు చచ్చిపోయిన తర్వాత శిష్యులకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకోలేదు అదే దేవాలయంలో యేసు ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఉంది. ఆ దేవాలయం లోపల రూకలు ఏం చేస్తున్నారు, అమ్ముతున్నారు కొనుతున్నారు. అంటే అక్కడ ఏముంది, పావురం ఉంది. తర్వాత ఏముందంటే అక్కడ
ఎద్దులుంది, గొర్రె పిల్లలుంది, అన్నిటికీ దేవుడే చేశాడు. వెళ్ళగొట్టినట్టుగా కింద ఉంది కదా, నేను చూడండి అక్కడ ఆ దేవాలయం ఉండండి. ఒకటి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, ఆ దేవాలయం లోపలికి చూడండి. ఒకటి దేవాలయం పశు స్వభావం ఉన్నవారు ఉంది, అవును కదా. రెండు పాపం స్వభావం. ఆ పాపం కలగండి, పాపం ఎక్కడ ఉంచుతుంది? అది ఎందుకు? కొందరు ఏం చేశారు, ఆ పశువుల స్వభావం ఉన్నవాడు, బంధన స్వభావం ఉన్నవాడు, మనసు స్వభావం ఉన్నవాడు. మనసు ఉండదంటే ఇక్కడ దేవుడి స్వభావం ఉన్నవాడు దేవుడే. సోదరుడు ఈ కాలంలో చర్చకు వచ్చిన వాడు కొందరు అలాంటి వాళ్ళు. ఎటువంటి వాడు? ఆవులు వాళ్ళు ఎప్పుడు ఏమో ఎంత కనుక కాదా ఆ స్వభావం ఉంటున్నవాడు. కొందరు ఏమవుతున్నారు, ఏంటంటే పాపల ఎద్దులు ఆవులు అన్ని వస్తున్నాయి. ఏదో ఒక గూట్లు ఉండినట్టుగా బెదిరిపోబడిన వాడు కొందరు అక్కడే ఉంది. అవి మూడవ మనుష్య స్వభావం కలిగిన వాడు. నాలుగు దేవుడి స్వభావం. దేవుడి స్వభావం వస్తే మిగిలిన మూడు స్వభావం బయటికి వెళ్ళిపోతుంది. దేవుడి స్వభావం వస్తే ఏమవుతుంది? మిగతా మూడు స్వభావం పోదాలి. అది పోదాలంటే ఏమవ్వాలి? దేవుడు ఏమంది కొరడ తెచ్చుతున్నారని నాకు దేవుడి స్తోత్రం. ఈ కొరడాకి అందరూ చూసినప్పుడు పనికి రాదని అనుకున్నాను, కానీ దేవుడి చేతికి వస్తే అదే నేను ఈ రోజు నిన్ను నన్ను చూసి పనికి రాదని ఎవరైనా చెప్పుకుంటే నీ దేవుడి చేతికి వచ్చిన అనుకో, నీ పనికి వచ్చిన వస్తువుగా మార్చబోతున్నారు. ఈ రాత్రి దేవుడి చేతికి నిన్ను తనకు అప్పగించిన దేవుడు వాడడానికి ప్రారంభిస్తే అది అద్భుతంగా నిన్ను వాడబోతున్నాడు. నేను ఎందుకని చెప్తానంటే వాళ్ళందరూ ఇప్పుడు దేవాలయం లోపల ప్రక్రియ జరుగుతున్నది. క్రమ ప్రకారం యాదవులు వస్తున్నారు. ఏంటంటే ఊరు క్రమ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు? అది యాదవులు ఎక్కువ మంది ఆయన కాబట్టి వారికి ఏం వేస్తుంది? ఈ పని చెయ్యడానికి వాళ్ళు మధ్యాసనకి దేవుడు చీటేశారు. ఎవరు? ఈ క్రమ ప్రకారం దేవాలయం పని చేయాలని ఇచ్చిన పేరు రాసి చీటేశారు. అది తీసినప్పుడు ఎవరి పేరు మీద వచ్చారో అలాగే పేరు వచ్చిన వాడు సక్రియ గారిని ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? పని చేసి ఇంటికి వెళ్ళిపోయారంటే ఆయన పని ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పుకొని వచ్చిన మాట, వానికి ఏం చేసిన ఒక్కొక్క యాదవులు వచ్చి అడుగు ఏం చేసిన పాపానికి ఏం చేసిన ప్రక్రియ అక్కడ జరుగుతున్నది. దేవాలయం ఉంది, పని అక్కడ జరుగుతున్నారు, కానీ వాళ్ళు ఏం కట్టలేదు. పాపకి ఏమవ్వాలి? పరిహారం జరుగుతుంది. వారిని పరిగణించింది ఏమంటుంది? గొర్రెలు, మేకలు, పాపురము తెచ్చి వచ్చి వాళ్ళు ఏమవుతున్నారు? తాత్కాలిక పరిహారం. అంటే 7 బెల్లీలు ఉంది వారికి. 7 బెల్లీలు. ఏవేళకు 1 అధ్యాయము 5 వరకు ఒక బెల్లి. తర్వాత సంఖ్యాకాండం 19 అధ్యాయములు ఎర్ర పశువును ఆయన కాల్చి ఆయన భస్మము చేసి నేర్చులు ఏం చేస్తే కలిపి అది శుద్ధి చేస్తున్నారు. అవునా? చదవండి. సంఖ్యాకాండం 19 అధ్యాయం ఉందా చూడండి. ఎర్రన చూడండి.
19:1 చదవండి. యెహోవా మోసే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలుల కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదినైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకులైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడి పాలము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెం రేణితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూనెను తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇది నేను కొన్ని 2 రోజులు ఈ వాక్యాన్ని ఈ సంఘటన చెప్పింది. మీరు కొందరికి జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. అదొక బలి అర్పిస్తారు. ఇంకొకటి బలి ఏమంటే ఆ బలి గురించి బైబిల్ చెప్తున్నారు. కరపురాణ అది సరే అమ్మా 8 నాటకము 8 అధ్యాయం 28 వాక్యం చూడండి. మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠిత అర్పణములు. అది యెహోవాకు హోమము. హోమము అని రాయండి. ఇప్పుడు నేను చెప్పిన మాట మనకి మర్చిపోతుందండి. సంకుడుల దేవుడికి హోమం అనే అదే ఒక బలి అండి. అది ఎవరు చేయాలి? 8 అధ్యాయంలో ఉన్న విషయము. ఈ యాజకుడికి అర్పించిన బలి అది. ఎవరికండి? యాజకులకి. మన సంఖ్యాకాండము 19 అధ్యాయంలో 100% ఉంది. ఆ పశువులని కాల్చి దాని భస్మం తీసుకొని వచ్చి నీటిని కలిపి వారి చేసి శుద్ధి పరచున్నారు. అప్పుడు ఈ 7 విధములున్న బలి ఉంది. ఇదన్నీ వారు చేసినారు. దాని మహత్యం పాపములకి ఏం రాలేదు, పరిహారం రాలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఈ పదులు చాలా సంతోషం ఉంది. సాయంత్రం మనకు మన పాపములకి ఏమైంది? పరిహారం కలిగింది. స్తోత్రం కలిగింది. ఇదన్నీ చేయడానికి అక్కర్లేదు. పాపములకి పరిహారం చేయడానికి ఏమి అక్కర్లేదు. ఎందుకంటే మనకు మనం చేయవలసినవన్నీ మన పాపములకి సిలువను మరణించారు కాబట్టి పాపములకు మనం ఏ క్రియ చేయడానికి అక్కర్లేదు. పాపములకు పరిహారం కలిగింది. స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఏది పాపానికి? ఆదామ్య పాపానికి దేవుడు శిలువ మరణం వలన పరిహారం కలిగింది. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అర్థం నీకు అర్థమవలేదని అనుకున్నారు. ఏది ఆదాముకి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆదికాండం 2:17 ఏం చెప్తున్నారండి? చూడండి. అయితే అప్పుడు ఆదాము వృషఫలం తినిన కాబట్టి ఏమైంది? చనిపోలేదు. ఆదాములో వచ్చిన వాళ్ళందరూ ఈ వాక్యం సంధి చెప్పు. ఆదాములో పుట్టిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళే.
చదవాలి. ఎందుకంటే ప్రకటన 3వ అధ్యాయంలో 1 వచనం చూసినప్పుడు 1-2 వారిని చూసినప్పుడు అక్కడ రాయబడిన వాక్యం మీరు ఆలోచించండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఆ. ఇలాగు వ్రాయుము, ఆ. 7 నక్షత్రములకు ఆ. దేవుని ఏడాత్మలు గలవారు చెప్పు సంగతులు ఏమనగా? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా ఏమనగా? జీవించుచున్నారని పేరు మాత్రమే ఉన్నదే కానీ నీవు మృతుడే. అంటే పేర్లు మనం అందరూ ఏమైంది కానీ చచ్చిన వాడేమైంది. అందుకని బైబిల్ రాయబడి జీవ గ్రంథముల పేరు రాయబడిన వాడు. అప్పుడు ఎవరి పేరు రాస్తుంది? ఆ పుస్తకం పేరేంటి? అప్పుడు ఎవరి పేరు రాస్తుంది? చచ్చిన వాడి పేరు ఎవరు ఏమి చేయరు. మీరు అందరూ చచ్చిపోయిన వాడు మళ్ళీ ఏమైంది? బతికి మొదటి ఆదాములు పుట్టిన వారందరూ ఏమైంది? కడబట్టి ఆదామైన యేసుకి పుట్టిన వారందరూ బ్రతికిన వారే. అందుకని నీ పేరు ఎక్కడ ఉంది? అదే చెప్పే మాట ఏమంటే పాపములకి పరిహారం అయింది. చచ్చిపోయిన మనకి ఆ కడబట్టి ఆదాము మమ్మల్ని బ్రతికించారు. పాపము మనకి పరిహారము కలిగింది. ఆదాము నుండి వచ్చిన పాపానికి రక్షింప పొందిన తర్వాత మనలోని వచ్చిన పాప స్వభావం ఉంది. మనలోని వచ్చిన పాపం లేదు, పాపం స్వభావం. అది రోమపత్రిక 8వ అధ్యాయం అనేది చదివినప్పుడే మీకు అర్థం. తెలుగుని చదివితే రావదండి, ఇంగ్లీష్లో చదివిన మాత్రమే. అది శారీరక స్వభావము అని రాయబడింది. అవును కదా? 8వ అధ్యాయం 4-5 వాక్యములు 6 వాక్యములు. ఆత్మ స్వభావము, శరీర స్వభావం. ఓకే, అది అలాగే చదవాలి. ఎందుకంటే ఆత్మ స్వభావము, స్వభావం. మనకందరికి ఏ స్వభావం ఉంది? శరీర స్వభావం ఉంది లేదా? లేదంటే మీరు పక్కన ఉన్నవాడికి ఒక చేతి గట్టిగా పట్టు చూడండి, అప్పుడు స్వభావం మారుతుందా లేదా? వెంటనే అంత కోపం వచ్చినది. ఈ కోపం వచ్చిన వాడు వెంటనే కోపం వచ్చిన వాడు భయపడకూడదండి. ఆడు మంచిగా మనసు ఉన్నవాడు, వాడి వెంటనే ఏమొస్తుంది? సైలెంట్ గా ఉన్నవాడు భయంకరమైంది అవుతుంది. ఆడు భయంకరుడు. వెంటనే కోవిస్తున్న ఆయన వాడిని మీరు చూడండి. ఆడు వర్షం వచ్చి మేఘం వచ్చినట్టుగా వచ్చి కొట్టి వెళ్ళిపోవడం, మళ్ళీ మేఘం వైట్ గా ఉంది. ఈ సైలెంట్ గా ఉన్నవాడు కదా, ఆడు భయం, ఆడు మనసు. అది నేను చెప్పిన సైకోడు చెప్పిన వాడు ఏంటంటే ఇది భయం చెప్పిన కాదు, దేవునికి స్వరం. అప్పుడు నీకు వెంటనే కోపిస్తున్నాడు వాడికి, వాడికి ప్రేమించినాడు ఏదైనా వస్తే వెంటనే ఏమవుతుంది? ఈ మైండ్ మౌండ్గా కూర్చొని వాడు వదలదు. సమయం వచ్చినప్పుడు ఈ విషయం మొత్తం బయటకు కట్టుతాడు. అది మీకు తెలియాలంటే మీరు ఒకడొకరికి పరీక్షించి చూడండి. దేవునికి సోదరుడు. అప్పుడు పాప స్వభావం అంటే పాపం అది శరీర స్వభావం కదా, ఆత్మ స్వభావం. అప్పుడు మనలో ఏ స్వభావం ఉంది? శరీర స్వభావం. అందుకని యేసు ఏం చెప్పాను కదా, యేసు కదా పౌలు చెప్తున్నాడు, నీ శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. అవును కదా? కొలస్సీ పత్రిక 3:5 చూడండి. భూమి మీద నీ ఉన్న అవయవాలు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములు, అపవిత్రతలు, కామాతురతలు, దురాశలు, విగ్రహ ఆరాధనలు, ధనాపేక్షలు చంపివేయి. అది ఇదన్న స్వభావం. ఇదన్నీ ఏం చేయాలి? చంపాలి. ఒకరోజు చంపుతావా? ఒకరోజు చంపడు. ఈ రోజు కొంచెం రేపు రాబోతుంది. చంపినది మళ్ళీ పులస్కి వస్తుంది. భూమి
దున్నిన తర్వాత అది మొత్తము కట్టి అన్ని ఏరుకొని అగ్ని ముట్టించిన తర్వాత మళ్ళీ అగ్ని కావాలి. అదే అర్థం. మన జీవితంలో పాప స్వభావములకి మనం డైలీ ఏం చేయాలి? చంపాలి, చంపేయాలి. అప్పుడే ఒకరికొకరు చంపేసి మన జీవితంలో ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలిగిందా? నేను చెప్పిన మాట అంటే క్రీస్తు పాపములకి పరిహారం వచ్చి ఇచ్చిన కాబట్టి మనకేమొచ్చింది? స్వస్థత కలిగింది. లేకపోతే మనకేం కలగదు. ఎందుకు? తెల్లవరి తెలియ అర్పించారు అంటారు కదా. తెల్లవరి ఏం చేయాలి? గుడికెళ్ళాలి. ఏంటి? దానికి ఏం కావాలి? పావురం కావాలి, లేకపోతే ఏం కావాలి? మేకలు కావాలి, లేకపోతే ఎద్దులు కావాలి, లేకపోతే ఏం కావాలి? ఇదన్నీ పట్టుకొని అన్నారు కదా. దేవుడు కొట్టి ఏం లేదు, మనసుకి ఏం లేదు, మనసుకి సమాధానం లేదు. ఎందుకంటే రెస్ట్ లేదు. ఎందుకంటే దేవుడు కొన్ని ఇంకేం చేయాలి? స్తోత్రం కలిగిన కనుక వెలి అనిపించాలి కదా. పాపములకి పరిహారం చేయాలి కానీ మనకి అటువంటి ప్రోగ్రాం లేదు. ఏమంటే మనసుకి ఏమో కలిగింది, నెమ్మది కలిగింది, మనసుకి ఏమంటే అందుకని మనసుకి రెస్ట్ కలిగిన వాళ్ళు ఏం చేయాలి? దేవుడు సన్నిధిలో హర్షించిస్తారు. దేవుడు సన్నిధిలో ఏం చేస్తారు? అది లేని వాడికి నెమ్మది కలగలేని వాడేమో దేవుడు సన్నిధిలో ఏం చేయదు. హర్షించకుండా ఆడు మనసు కూర్చున్నారు. దేవునికి నేను చెప్పుకోలేమాట. పాపములకి ఏమైంది? పరిహారం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాట 9 ఇంకా మనకు ఒక విశ్రాంతి ఉంది అని చెప్పారు. 9 ఏముంది చూడండి. 24 దేవుని ప్రజలకి ఒక విశ్రాంతి నిలిచి ఉన్నదని చెబుతున్నారు. అదే ఎప్పుడంటే నిలిచి ఉన్నది అంటే ఆ పదాన్ని చెప్పు. నిలిచి ఉన్నదంటే అంటే ఎప్పుడు ఉన్నదా? ఇంకా వెయిటింగ్ లో అదే అయితే చెప్పండి నాకు. అదే గతికాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్తు కాలం? ఏదో చెప్పండి. భవిష్యత్తు కాలము. స్తోత్రం కలిగిన భవిష్యత్తు కాలము దేవుని బిడ్డలకి ఏముంది? ఇంకా స్తోత్రం కలిగిన అది ఎక్కడంటే దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనుసరించి పర్వతముల మనకు భవిష్యత్తును దొరకడానికి ఉన్న విశ్రాంతి. దేవుడు అన్నం చేరిపోయిన చెప్పాలి. ఏది దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, మరణం. అలో చెప్పండి. మరణం లేదు, లేదు 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 అని చెప్పి ప్రకటన 21 అధ్యాయం ఉంది. దేవుడి సంఘబిడ్డలకి అక్కడ ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి ఏమైందండి? ఒక విశ్రాంతి. 2 గంటల మనకు కూడా ఏం చేస్తున్నారు? స్తోత్రం. మరి 7వ రోజు వారికి ఏమంటున్నారు? విశ్రాంతి. 6వ రోజు తర్వాత యేసు ప్రభువు రోడ్లు కూడా అన్ని చేసి 7వ రోజు ఏమైంది? విశ్రాంతి కలిగినట్టుగా. అవును కదా? మీకు అర్థమైంది? 7 శబత్ అంటే ఎంత? 7 శబత్తులు అంటే ఎన్ని రోజులు? 7 2 4 7 శబత్ అంటే ఒక వారానికి ఎన్ని రోజు ఉంది? అది 7 శబత్ అంటే 7 2 ఎంత? 7 49. అర్థమైందా? 7 49 తర్వాత 50 రోజులు వారికి ఏమంది? రెస్ట్. ఏమవుతుందంటే ఆయన దేవుని స్తోత్రం. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నుండి స్థలం అమ్మేశారో, ఎక్కడి నుండి వారి దూరంగా వెళ్ళిపోయారో వారికి అందరికీ ఆ రోజు ఏమవుతుంది? 70 మంది వారికి విడుదల కలుగుతున్నారు. దేశాలకు విడుదలండి, వ్యక్తిగతంగా విడుదలండి, నష్టం కలిగింది. అన్నింటికీ ఏముంది? విడుదల కలుగుతున్నారు. భూమి అయిన కూడా
చీడ ఆ రోజు భూమికి ఏం చెప్పారు? అయితే మనం కూడా ఎలా అయితే 6 సంవత్సరం దాటి మీద మనుషునికి దేవుడు సృష్టించి దాదాపు 2 సంవత్సరం అయింది. 6 దాటిపోయేది. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 7 కాలు అడుగు పట్టడానికి మనం ఉంది. మనకి కలిగిన ఒక విశ్రాంతి, యేసయ్యకు కలిగిన విశ్రాంతి, పరలోకములో చేరడానికి ఇంకెన్ని రోజులండి? దేవుడికి 7 దినములు రావడానికి ఇంకొన్ని దినములు బాకీ ఉంది. స్తోత్రం. ఇప్పుడు మనం నడుచుకొని ఏమంటే 7వ రోజు మనం ఏం చేస్తున్నారు? అడిగి వచ్చి నడుచుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శతబిడ్డలకి తెలియాలంటే దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకి దొరికిన రెస్ట్ దేవునికి స్తోత్రం శాశ్వతమైనది కాదు, కానీ మనకి దొరికినది. ఇశ్రాయేలు అయితే వారానికి 1 రోజు రెస్ట్. యోసేపు వారికి ఇచ్చిన రెస్ట్ కానాను దేశం. యోసేపు వారికి ఇచ్చిన స్వస్థత ఏమంటే ఆ దేశం నుంచి ఒక విశ్రాంతి కనుక అక్కడ కూడా ఏం లేదు, విశ్రాంతి కనుక యుద్ధం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ఇచ్చినది ఆత్మీయ విశ్రాంతి కలిగి. టెన్షన్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నారు? ఆయన పడుకున్నారు కదా. ఈ 4 కీర్తనలు 7వ వాక్యం ఒకసారి చదవండి. చదివి వాక్యం తీసుకున్నారు. 4:7 7వ వాక్యం. అంటే అర్థం నిలబడి ఏంటంటే ధాన్యం ఏంటి? ధాన్యం అయితే ధాన్యం అంటే ఈ ధాన్యం పంట కాలంలో ఒకటి ఇంటికి ధన్యవంతుగా అక్కడ తెగడానికి ఏంటి? ధాన్యం నాటి ఇంటిలో ఎంత ధాన్యం ఉందో అది చూసి జమ్మి స్థానం ఎంత ఉందో అది చూసి పెద్ద. రెండవది ఏమంటే ద్రాక్షరసం అయితే ఏమంటుంది? సంతోషం. తాగడం సంతోషం. దానము ద్రాక్షరసం అలాగే సంతోషం. దానము ఒకటి, ద్రాక్షరసం సంతోషం. ఏంటండి? దానములు ద్రాక్షరసం సంతోషం. దాని మించినది. అవును కదా? అదేంట బాబు, ఇది కంటే ఏది కంటే ఈ డబ్బు కంటే సంతోషం కంటే దానికంటే అధికమైన సంతోషం. అది మాత్రం తర్వాత పుట్టించింది తర్వాత అల్లెల్లో చెప్పాలి. ఇది పుట్టించిన కాబట్టి అధిక సంతోషం మనకు పుట్టించిన కాబట్టి మనం ఎలా పడుకున్నాం? ఆ పైన 2 ఉన్నవారికి ఏం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు వారికి. దానికంటే మనకు దేవుడు నెమ్మది ఇచ్చేది, సంతోషం ఇచ్చేది. ఇదన్నీ పైన చెప్పిన ద్రాక్షారసము 2 ధాన్యములు, అది కొన్ని సమయం కాసేపు సమయం వరకున్న సంతోషం. దేవుడు మన హృదయం ఇచ్చిన ఆ సంతోషం ఏంటి? ఒక రోజు కొరగా ఎల్లప్పుడూ సంతోషం అది ఉన్నా కాబట్టి దావీదు చెప్పిన నేను ఎలగబడుతున్నాను. ఇదంటే యోహన్న గారు చెప్పినది మనకు అర్థం అవుతుంది. అయినా యోహన్న ప్రకటన గ్రంథం 1:10 చూడండి. యోహన్న గారు ప్రకటన గ్రంథం 1:10. ఆత్మవశుడనై ఉండగా పూలధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. 9వ వచనం నుండి చదవండి. మీ సహోదరుడైన యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపములో పరవాసినైతిని. ఎక్కడ దీపములో ఉంటాడు? పద్మాసు అయినా దీపములో ఏముంది? పరవాసినైతిని. స్తోత్రం. ఏదిని బట్టి? యేసును బట్టి మీ
సహోదరులను ఆ. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానునే దేవుని వాక్యము నిమిత్తము రెండు కార్యాలు మీరు అది చదివిన ముగించండి. యేసును బట్టి సాక్ష్యం దేవుని వాక్యాన్ని బట్టి అందునా Word of God and the testimony of Jesus Christ. సాక్ష్యం నిమిత్తము స్తోత్రం కలిగిన Word of God and the testimony of Jesus Christ. అంటే రెండు కార్యాలు యేసును బట్టి దేవుని వాక్యము నిమిత్తము మనకు కలిగిన శ్రమ అంతే. ఒకటి దేవుని యొక్క వాక్యం. యేసును బట్టి యేసుకి రక్షకుడు అంగీకరించిన కాబట్టి కాదా ఊర్లో వారు నిన్ను ఏం చేసింది తెలుసమండి. రెండవది వాక్యం బట్టి ఏంటంటే వాక్యం తెలిసిన కాబట్టి కాదా వాళ్ళు చేసినట్టు నేను చేయలేదు. చేయలేదు. అందుకని నీకు హింస వస్తుంది. హల్లెలూయా. ఆ దీపములు పడడానికి ఉన్న కారణము ఈ రెండు కారణం బట్టి అది దేవుడు నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్పిన యోహానానికి దేవుడు అక్కడికి పంపించిన ముందుకు ఎక్కడ పంపించారు యోహాను గారికి? ఈ పద్మోస్ అనే దీపములకు పంపించడం మనకి ఆయనకి ఎక్కడికి పంపించారు? ఆయనకి వేడి చేసిన నూనెలో ఆయనకి ముంచి అదే చేసి కప్పుకొని కొన్ని గంటలే చేసేది ఉడకబెట్టి ఆ కప్పుకున్నది బయటికి తీసినప్పుడు యోహన్న గారు ఆ నూనె లోపలే చేసి ఉప్పు కోరి పడకన చూసినప్పుడు డొమైషన్ ఆయనకి ఏమొచ్చింది? భయం పుట్టింది. అక్కడ నూనెలు కూడా వేపడానికి ప్రయత్నించాడు. నూనె కూడా ఇతనికి ఏం చేయలేదు. అక్కడి నుండి ఇతనికి ఎక్కడికి పంపించింది? ఆ దీపం లేదు పద్మోస్ అని అప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఆ వేడిలోకి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అదే అప్పుడు నిన్ను పంపించిన ముందుకు ఫస్ట్ ఏమవుతుంది? ఆ ఏది చోటకి నీ వెళ్ళాలో దాని ముందుకి ఏదో ఒకటి నీలో జరిగిన తర్వాత అటువంటి చోటకి మనం వెళ్తుంది. స్తోత్రం కలిగిన అదే చెప్పండి. వేడి నుండి ఎక్కడికి ఆయనకి పంపించారు? చల్లగా ఉన్న చోటలకి పంపించారు. ఆయన అర్థం ఏమంటే నా బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వేడిని సహించిన వాడికి చల్లగా కూడా భరించడానికి ఉన్న పాలు దొరికింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని సంగతులారా మీరు మనకి ఆయన సొంత సాక్షి చెప్తున్నారు. యేసుక్రీస్తుని బట్టి దేవుని వాక్యముల సాక్ష్యం బట్టి నేను ఎక్కడికి లేదు. అక్కడికి పడిపోయిన కాబట్టి ఏదైనా అర్థం కలిగిందా ఈయనకి? ఈ పద్మోస్ అది దీపములు పడిపోయింది కాబట్టి ఆయనకి నష్టం కలిగిందా? మనకి అది లాభం కలిగిందా? మనకు ఆయన అక్కడికి వెళ్ళిన కాబట్టి మనకి జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళలేదు అనుకో స్తోత్రం. పౌలు గారు చేరసారి పడిన కాబట్టి మనకు 14 దేవునికి స్తోత్రం 14 పత్రికలు దొరికింది. అక్కడికి పడిపోలేదు అనుకో మనకేమి దొరకలేదండి. స్తోత్రం కంటే అందుకని ఫిలిప్పీ లేఖలో పౌలు చెప్పిన మాట నాకు కలిగిన శ్రమ అనేక మందులు సువార్త వినడానికి కారణమైంది. నేను ఇప్పుడు చేరసాలు పడిన కాబట్టి నా వల్ల చాలా మంది ఏమైంది? స్తోత్రం. అప్పుడు నీకు లోకం చెప్పదు కదా, నీకు కలిగిన వేరొకడికి ఏమవ్వాలి? సువార్త. అది సువార్త. నీకు కలిగిన ఆ శ్రమ వేదన వేరొకడికి ఏమవ్వాలి? ఏం చెప్పాలంటే మీకు కలిగిన శ్రమ వేదన వేరొక వ్యక్తికి వేరొక విశ్వాసకి ఏమవ్వాలి? వేరొక వ్యక్తి విశ్వాసంగా అలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఏమవ్వాలి? నీకు కలిగినది చూసినప్పుడు నీకు కలిగిన వేదన అటువంటి వేదన కలిగిన వాడికి ఏమో
ఆడు కూడా మనసుకే ఉంటుంది, ఒక నెమ్మది దొరుకుతుంది. మనకి అప్పుడు నేను చెప్పినట్టు పౌలు గారికి కలిగిన వేదన వేరే మందికి ఏమైంది అనుగ్రహంగా మారింది, ఆస్వాదంగా మారింది. నీకు కలిగిన వేదన, ఆ జైలు కలిగిన వేదన వేరే మనుషులు మారు మనుషులకు రావడానికి కారణమైంది. లేకపోతే ఒనొసిమోస్ ఏమవుదు, మారు మనుషులు ఒనొసిమోస్ మారు మనుషులు పొందడానికి కారణం పౌలు గారు ఏమైంది, వేదన కలిగిన కాబట్టి. అంటే ఆ వేదనలోని ఒక కుమారుడు ఏమైంది, అనగా నీకు కలిగిన వేదనలో దేవునికి స్తోత్రం, వేరొక్కడికి ఏమవ్వాలి, స్తోత్రం కలిగింది. ఆశ్వాసం ఆశ్వాసం లేదు, ఆశ్వాసం నెమ్మది నెమ్మది. రెండు మందికి రండి, 1:3 వాక్యం కనికరం. కంఫర్ట్ నీకు కలిగిన వేదన వేరొకరికి ఏమని కనికరం. ఆ పదం నాకు తడలేదు. నీకు కలిగిన వేదన వేరొకరికి ఏమని, నీ మాత్రం అలాగే వేదన ఆడిపోదు. నీకు కలిగిన వేదనకే ఏం చేయాలి. ఈరోజు నేను ఏదో అమ్మాయి డోకి చెప్పారంటే, నా అత్తగారింటి దగ్గర అత్తగారిని అన్నీ ఏం చేసేది, బాగా వేదన పట్టేది అత్తగారు. ఎవరికి ఆనందగారు. వీటికి ఏమైంది, పిల్లలు అయితే ఆడికి ఏమైంది, వీడు అత్తగారు అయింది, వీడు కూడా ఏమవుతుంది అలా చేయదు. అది కాదు మనం, ఎందుకంటే దేవుడికి స్తోత్రం. అలాగే ఆమె చేసిన కాబట్టి నేను కూడా చేస్తున్నాను, అలాగే చేయకూడదు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన నీకు కలిగిన ఆ శ్రమ వేరొకరికి ఏమవ్వాలి, కనికరంగా మారాలి. ఇప్పుడు పౌలుకి కలిగింది ఏంటి, పౌలు జైలు పంపించడము, ఆయనకు కొట్టడము, ఆయనకి ఏమైందండి, దేవుడికి 3 సార్లు జైలు పడేసడము. దేవుడికి స్తోత్రము. అంటే స్వార్థ ప్రకటించడానికి, ఆయనకు చెప్పడానికి మనిషిని రావడము, స్వార్థ ప్రకటించినప్పుడు ఏమైంది, రాళ్ళతో కొట్టి ఆయనకి చెప్పబడి, ఇదన్నీ ఆయనకి ఏమైంది, వేరొక మనిషికి కనికరంగా మారింది. ఈ రాత్రి మాట ముగిస్తున్నారు, కరెక్ట్ ఏమైందని స్తోత్రం. ఈ రాత్రి ఈ దేవుని సంఘపడగా దేవుని క్రీస్తును మనకు విశ్రాంతి పొందిన దేవుడు బిడ్డలు వేరొకరి దగ్గరికి వెళ్ళిన నీకు వారికి ఏమవ్వాలి, ఒక విశ్రాంతి. నీ అక్కడికి నీ కూడా వేడి అయితే పక్కనకి వెళ్ళిన వాడు కూడా చేయకూడదు, వేడిగా చేయకూడదు. వాడికి ఒక విశ్రాంతి కలిగినట్టుగా దేవునికి స్తోత్రం. మనకు మనసుకి ఏమైందండి, సంపూర్ణ విశ్రాంతి కలిగింది, నెమ్మది కలిగింది. అదేవిధంగా పరలోకంలో కూడా మనకు ఒక విశ్రాంతి, ఒక నెమ్మది కలిగి మనం అది కలిగి ధనవంతుడు చనిపోయిన ఆదరు చనిపోయినప్పుడు ఏం చెప్పారు, అబ్రహాము రొమ్ములు ఏం చేసింది, ఈ లోకంలో ఆయనకే కలిగింది, లోకంలో ఆయనకే కలిగింది. అనుకోలేదు, ఎవరు అనుకోవడానికి వచ్చారు. ఆడికి కుక్కలు ఆడితే అంటే ఆడికి నేర్స్ రాలేదు కాబట్టి కుక్కే ఆడికి నేర్స్గా నేర్స్ కదా, నేర్స్ వచ్చి కదా క్లీన్ చేసింది. ఇప్పుడు ఎవరైనా నేర్స్గా వచ్చారు, కుక్క వచ్చి ఆడికి నేర్స్గా చేసేది. కానీ ఇక్కడే ఆయనకి నెమ్మది దొరకలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ నెమ్మది దొరికిన వాడికి అక్కడ ఏం జరిగింది, దేవుని మాటలు భావిస్తున్నారు. ఈ రాత్రి సంఘపడలేదు తెలుసుకోవాలి. ఈ లోకంలో మనకి నెమ్మది మనసుకి దొరికింది, కానీ శరీరానికి ఎప్పుడు కూడా ఏముండవు. అవును కదా, ముళ్ళు గుచ్చినట్టుగా మమ్మల్ని ఎప్పుడు వెళ్ళి ఎవరైనా గుచ్చుకున్నా. అందుకని ఈ దేవుడు చెప్తున్నమాట, పరమగీతం 3వ అధ్యాయం 2-3 వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. పరమగీతం 2వ అధ్యాయం 2-3.
రక్కసి చెట్లలో ఆ. వల్లి పద్మము కనబడినట్లు ఆ. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఉమ్. అడవి వృక్షములలో ఉమ్. జల్దల వృక్షం ఎట్లున్నదో ఆ. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆ. ఆనంద భరితనై ఆ. నేను అతని నీడను కూర్చుంటిని. ఆ. అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆ. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను. ఆ. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఆ. ప్రేమ అతిశయముల చేత ఆ. నేను మూర్ఛిల్లుచున్నాను. ఆ. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి ఆ. నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది. కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఎరులను బట్టియు లెల్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండుడని. రెండో వాక్యం సరిగ్గా రెండో వాక్యం చదివితే సరిపోతుంది. పలు రక్కసి చెట్లలో ఆ. వల్లి పద్మము కనబడినట్లు ఒకటి నుండి చదవండి. నేను సారోను పొలములో ఆ. పూయు పుష్పము వంటి దానను, ఆ. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఆ. పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. అంటే మీరేంటి అదే ఏంటి తెలుగులో కరెక్ట్ గా తెలియదు. ఇంగ్లీష్ లో ఒకసారి చెప్పండి బాబు. I am the rose of Sharon and the lily of the valley. As the lily among the thorns, so is my love among the daughters. As the apple tree among the trees of the wood, so is my beloved. అంటే ఎక్కడ చదవండి, నా బైబిల్లో అంటే ముళ్ళులు మధ్యలో Yes, a lily among the thorns. లిల్లీ పువ్వులు వలన రెండులో రెండులో లిల్లీ పువ్వు అని ఇంగ్లీష్ లో తెలుగులో పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము. అదే పుష్పం అండి, పలు రక్కసి పద్మ పూలు. వల్లి పద్మము. మళ్ళీ వల్లి పద్మము. ఎక్కడ ఉంది అది? ముళ్ళు మధ్యలో ఉంది. lilies among the thorns. అంటే మీరే తెలుగులో ఏమవుతున్నారు, లోయల మధ్యలో ఉంది. అంత అర్థం మారుతుంది కదా. అప్పుడు అక్కడ నా పువ్వు ఎక్కడ ఉన్నది? ముళ్ళుల మధ్య ఉంది. ఏ పువ్వు? పద్మ పువ్వు. పద్మ పువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంది? అక్కడ ముళ్ళ మధ్య ఉన్నప్పుడు ముళ్ళు ఎప్పుడు ఏమవుతుంది? గుచ్చుతూనే ఉంటది. గుచ్చుకోనే ఉన్నారండి. అదే క్రైస్తవుడు పువ్వు అని చెప్పినది సంఘానికి సాదృశ్యం. పువ్వు అని చెప్పినది ఆయనకి సాదృశ్యం. సంఘ బిడ్డలు ఎప్పుడు లోకమైన ముళ్ళుల మధ్య ఏమవుతున్నారు? నివసించుతున్నారు. ఎప్పుడు ఈ ముళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏమవుతుంది? ఈ పువ్వు ఇక్కడికి వెళ్ళిపోయినందుకో, హల్లెలూయా. ఈ పువ్వు వాళ్ళ మధ్య నుండి పోతే ఏమవుతుంది? మరి ముళ్ళు గుచ్చుకోవడం. ఆడ నుండి ఈ ముళ్ళు పక్కన ముళ్ళు మన మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళే మావలేదు, గుచ్చుకోలేదు. మనం వెళ్ళింది కాబట్టి మారే ఏం చేసింది? దేవునికి స్తోత్రం. అందుకని ఎనీ టైంలో క్రైస్తవ జీవితంలో ఎవరైనా నీకేమవుతుంది? ఒక ముళ్ళుగా స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పండి, ఏసై తల మీదే ముళ్ళు గుచ్చుకున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఏసై తల మీద ముళ్ళు గుచ్చారు, మన శరీరం మొత్తం ముళ్ళే. ఏసైకి ముళ్ళు కిరీటం వేశారు కదా, మనకు ముళ్ళు కాదు. 24 గంటల వరకు అమ్ముతున్నారు, ఏదో ఒక ముళ్ళు వచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అర్థం చెప్పిన మాట ఇదన్నీ కలిగినప్పుడు మనసుకి మనకేముంది? రాస్తుంది. స్తోత్రం కలిగింది. మనసు ఎప్పుడు కూడా కలవరం పడకుండా, మనసులకి ఎప్పుడు అండి దేవుని నిరాశ పడకుండా స్తోత్రం కలిగిన మనసుని ఎప్పుడు ఏమైంది? దానికంటే మించిన ఒక సంతోషం దేవుడు మనకు అదే మనకి క్రీస్తులు దొరికిన అందుకని పౌలు గారు చెప్పినమాట, ఏమన్నా క్రీస్తులు మరలా నేనేది సంతోషించము అని. సంతోషించడానికి లోకంలో ఎక్కడ లేదు, ఎక్కడ ఉంది? అప్పుడు మన పాట చెప్పిన ఒక పాట చెప్తున్నారంటే ఈరోజు మనం సంఘంలో ఉదయం పాడినప్పుడు ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన ఆ పాట ఏమైందంటే, నీటి మీద కొట్టిన ఆ గాయాలను నేనేం చేశాను? ముద్దాడుతున్నారు. అప్పుడు ఏసైని చూసినప్పుడు, ఏసైని చూసి ఏసైని సంతోషించమని చెప్పడానికి ఆయనకి కలిగిన దెబ్బ నీ మీదకి కలిగిన దెబ్బ, ఆయనకి కలిగిన వేదన నీకు కలిగినది. అది నీ చూసి దేవా నీకు నాకు కలిగిన వేదన, నాకు కలిగిన దెబ్బలన్నీ నీ తీసుకు
పక్క చూసే సందర్శించడానికి ఏం లేదు. ఇస్రాయేల్ ముందుకు చూసి ఎర్రసం, వెనక్కి చూసి ఏమవుతుంది, రెండు సైడ్ పక్క చూస్తే ఏమవుతుంది, ఎడారి అంటే మొత్తం ఇసుక, అట్టు లేదు ఇట్టు లేదు, పైకి మాత్రం చూసి మాత్రం వారికి ఏమవుతుంది, సంతోషం కలుగుతుంది. నీకు అర్థమైంది? వాడికి వెనక్కి చూసి పర్వలు వస్తున్నారు, ముందుకు సముద్రం, రెండు పక్క ఏమవుతుందని ఇసుక మీద పరిగెట్టడానికి కాళ్ళు ఎక్కలేదు. ఇద్దరు మధ్యలో నిలబడినప్పుడు చూడడానికి వెనకలేదు, ముందుకు లేదు, సైడ్కి లేదు, ఒడిపక్కలేదు, ఎడపక్కలేదు, చూడడానికి ఒక్క చోట చూడడానికి ఆయన చూసి సందర్శించండి. అంటే క్రీస్తులు మనకి కలిగిన సందర్శన. నేను చెప్పిన మాట ఏమంటే సంపదలని రాత్రి దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు దొరికిన ఆ రెస్టారెంట్ కాదు, క్రీస్తు మనకి శాశ్వతమైన విశ్రాంతి దేవుడు మనసుకి ఇచ్చిన సోదరం. ఈ వాక్యం ద్వారా దేవుడు అతనికి దీవించాడు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతమైనది ఏదని చెప్పెను నేను ప్రియుడెసు. లోకాన శాశ్వతమైనదేది లేదని చెప్పెను ప్రియుడెసు. పొందాలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందాలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. ప్రియుడు మాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. సియోను మాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. ఐగుప్తులో విడనని మీరు అరణ్యవాసము ఈడలను. ఐగుప్తులో విడనని మీరు అరణ్యవాసము ఈడలను. నిత్యావసరములు తీరెదరు. తారాతుపై దేశము నిలుపును. నిత్యావసరములు లోకములు తారాతుపై దేశము నిలుపును. సియోను మాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. సియోను మాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతమైనదేది ప్రియుడెసు. లోకాన శాశ్వతమైనది ప్రియుడెసు. పొందాలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందాలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను మాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. సియోను మాటలు సంతోషముగా పాడుతూ సియోను సియోనులో గురిపెట్టుకుని ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన విశ్రాంతిని అనుభవించి తీరడానికి దేవుడి సన్నిధిలో తయారై తీరుతాం, సిద్ధం కలిగి తీరుతాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవలసి తీరుతున్నాం. ఈ లోకంలో ఉన్న విశ్రాంతికి ఒక పరిమితి ఉన్నా నీవు మాకు ఇచ్చి తీరుచున్న విశ్రాంతిని మేము తలుచుకు తీరి అది సియోనులో అనుభవించి తీరడానికి వేగతతో దేవా మేము ప్రయాణమై తీరుకు దేవా
సహాయం దయచేయండి. ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు, మేము నివసించేది అరణ్యవాసము. అది తెలిసి తీరి మా గురి నేత్రములు ఎల్లప్పుడు దేవా సీయోనును తేరి చూచి ప్రయాణమై తీరుటకు దేవా సహాయం దయచేయండి. ఆగిపోయి ఉన్న వారిని దేవా మేము ఆలోచించకుండా మా ప్రయాణము మేము నెమ్మదిని పొందుకు తీరి ప్రయాణమై తీరుటకు దేవా సహాయం దయచేయమని కోరుచున్నాం. యెహోషువ ఇచ్చిన ఒక విశ్రాంతి లాగా కాదు దేవా, క్రీస్తు మాకు ఇచ్చిన విశ్రాంతిలో మేము పాలపాకసులై ఉండి తీరడానికి క్రీస్తుకు రాయబారిగా మేము తీరుటకు దేవా సహాయం దయచేయండి. మేము దేవా మీకు ముళ్ళుల మధ్య నివసించున్న వారమైన దేవా మేము వికసించున్న పుష్పముగా ఉండి తీరి ముళ్ళుల మధ్య ఉన్నప్పుడు మా పరిమళత మా వాసనను విడిచిపెట్టకుండా దాని యొక్క వాసనను పరిమళతను ఇచ్చుకుంటూ తీరి ఎన్ని వేదన మధ్యలో ఉన్నా కూడా దేవా నీ కొరకు మేము రాయబారులుగా నిలకడతో కలిగి ఉండడానికి దేవా సహాయం దయచేయండి. దేవా మా ఆరోగ్యకాలమైన పంక్తి వచ్చినప్పుడు మేము ఆరోగ్యమై తీరడానికి సీయోనుకు మేము కొనిపోబడి తీరడానికి సహాయం దయచేయండి. సీయోనుకు ఆసక్తి లేని వారు భూమిలో ఉన్న విశ్రాంతిని అనుభవించుకు తీరి గతించుకున్న ప్రయాణంలో వాళ్ళు బయలుదేరినప్పుడు మా గమ్యం క్రీస్తుతో పోరాడే ప్రయాణం చేయడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి చెప్పబడిన ప్రణాళిక ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు కనాను వచ్చి చేరారు, దాని పూర్తి విశ్రాంతిని వారు అనుభవించలేకపోయారు. దేవా మేము పూర్తి విశ్రాంతిని అనుభవించి తీరేటట్టుగా మేము నిలకడతో కలిగిన వారు ఉండి సహాయం దయచేయండి. ఈ రాత్రి చెప్పబడిన వాక్యం మా జీవితంలో దేవా పూర్ణత కలిగే విశ్రాంతిలో మమ్మల్ని బాలభాగస్వామించి నడిపించినందుకు దేవానికి స్తోత్రం. ఇవి వాక్యానికి లోబడి తీరి మన సాక్షిని శుద్ధిపరిచి తీరి ఈ విశ్రాంతి కొరకు ఆసక్తి చెందిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. లేదు నాకు ఈ విశ్రాంతి అక్కర్లేదు, నేను ఎలా పడతా అలా జీవిస్తాను అలాగే ఆశపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి దేవా క్షమాపణ దయచేయండి. వారి మన సాక్షి లోపల దేవ స్పర్శన దయచేయండి. వారి మీద ఏ రీతి కలిగిన కీడు రాకుండా వారిని సంరక్షించి ఒకసారి కూడా వారికి అవకాశం దయచేయండి. మారు మనుషులు పొంది తీరడానికి క్రమమై తీరడానికి దేవ వారికి అవకాశం దయచేయమని కోరుచున్నాం. దేవ ఈ అరణ్యవాసంలో మేము ఆత్మీయులుగా జీవించి తీరడానికి సౌభాగ్యతను దయచేయండి. వాక్యం బోధించిన సేవకులను బట్టి దేవానికి స్తోత్రం, వాక్యం మీద బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి మా దేవ మా పనిలోకి మేము బయలుదేరుతున్నాం. దీవెనలతో నింపండి, దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఏస్తున్నాము అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాలయ అక్కడ వరకు కూడా ఎందుగాక. ఆమేన్. యేసు రక్తం ఏం చేయం, యేసు వాక్యం ఏం చేయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గడి శబ్దంతో మూడు సరహాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రాణానికి దేవుడికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడి సంఘ బిడ్డలందరూ కూడా బలపరిచిన దేవుడికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చిన దేవుడికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పూర్తి విశ్రాంతి దేవుడి